చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. హైదరాబాద్లో తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభించిన ప్రధాని. దేశ యువశక్తికి నిదర్శనమని వ్యాఖ్య. దేశ అంతరిక్ష రంగం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్న మోదీ. అణు ఇంధన రంగంలో ప్రైవేటును అనుమతిస్తామని స్పష్టీకరణ. తెలంగాణలో 2019 ఏడాది గ్రూప్ 2 ఉద్యోగులకు ఊరట. ర్యాంకులు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసిన సీజే ధర్మాసనం. హెల్త్ పాలసీపై ప్రతిపక్షాల విమర్శలను తోసిపుచ్చిన ఉత్తమ్. ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుందని వెల్లడి. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వ్యాఖ్య. శ్రీవారికి అపవిత్రత కలిగించే పని చేయబోనన్న చంద్రబాబు. ఎవరిని చేయనివ్వబోనని హెచ్చరిక. అమరావతిలో వెంకటేశ్వరుడి ఆలయ పనులకు శ్రీకారం. అమరావతిలో గడువులోపు పనులు కావాల్సిందేనన్న త్రిసభ్య కమిటీ. అధికారులు కాంట్రాక్టర్లకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం. 2 రోజుల్లో తమిళనాడు ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం. దక్షిణ కోస్తా రాయలసీమకు వర్ష సూచన. రావల్పిండి జైల్లో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసిన పాకిస్తాన్ రక్షణ మంత్రి. భారత అంతరిక్ష రంగం ప్రపంచ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. హైదరాబాద్లో తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించిన ప్రధాని ఐఐటిఎన్లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ భారత యువశక్తి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోందని అభినందించారు. ఎన్నో క్లిష్టమైన సమస్యలకు మన జన్జీ పరిష్కారం చూపుతోందన్న ప్రధాని ప్రపంచ యువతకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. అంతరిక్ష రంగం మాదిరిగానే భవిష్యత్తులో అణు ఇంధన రంగంలోకి కూడా ప్రైవేటు పెట్టుబడులను అనుమతిస్తామని వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం కలిగిన విక్రమ్ సిరీస్లో తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ప్రతి నెలా ఒక ఆర్బిటల్ రాకెట్ను నిర్మించే సామర్థ్యంతో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ను ఐఐటిఎన్లు పవన్ చందన, భరత్ ఢాకా స్థాపించగా స్కైరూట్ బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీకని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఎన్నో చరిత్రాత్మక సంస్కరణలు అమలు చేసినట్లు వివరించారు. తద్వారా ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరిచామన్న ఆయన ఈ క్రమంలోనే స్కైరూట్ పుట్టుకొచ్చిందని వెల్లడించారు. స్పేస్ రంగంలో ప్రస్తుతం దేశంలో 300కు పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయని గుర్తు చేసిన ప్రధాని మన జన్జీ అనుకున్నది సాధించేలా తమ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. आज भारत के स्पेस इकोसिस्टम में प्राइवेट सेक्टर बड़ी उड़ान भर रहा है। स्काईरूट का इन्फिनिटी कैंपस भारत की नई सोच, इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है। हमारी युवा शक्ति की इनोवेशन, रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है। आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा। जब सरकार ने स्पेस सेक्टर को ओपन किया, हमारे जेएनजी यूथ इसका भरपूर फायदा उठाने के लिए आगे आ गए। आज भारत के 300 से अधिक स्पेस स्टार्टअप्स भारत के स्पेस फ्यूचर को नई उम्मीदें दे रहे हैं।
భవిష్యత్తులో అణు ఇంధన రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరిచే ఆలోచన ఉందన్న ప్రధాని మన జంజీ ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకుంటోందని కొనియాడారు. प्रोपल्सन सिस्टम हो, कंपोजिट मटेरियल्स हो, रॉकेट स्टेजेज हो, सैटेलाइट प्लेटफॉर्म्स हो, भारत का युवा उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं थी. भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है. ग्लोबल इन्वेस्टर्स के लिए भारत का स्पेस सेक्टर एक अट्रैक्टिव डेस्टिनेशन बन रहा है. आज दुनिया में छोटे सैटेलाइट्स की डिमांड लगातार बढ़ रही है. नई नई कंपनियां सैटेलाइट सर्विसेज देने लगी हैं और स्पेस अब एक स्ट्रेटेजिक एसेट के रूप में जगह बना चुका है. आने वाले वर्षों में ग्लोबल स्पेस इकोनॉमी कई गुना बढ़ने वाली है. స్కైరిడ్ బృందానికి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2030 నాటికి మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. మనిషి ఎప్పుడూ ఒకచోట ఆగిపోకూడదని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అన్నారు. ఇటీవలే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఈ వ్యోమగామి హైదరాబాద్ రావిర్యాలలో నిర్వహించిన స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభ వేడుకకు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అంతరిక్ష యాత్రతో పాటు యువత ఆకాంక్షలపై ఈటీవీతో తన మనోభావాలను పంచుకున్నారు. ఇటీవలే ఐఎస్ఎస్ స్టేషన్కి వెళ్ళి తన యాత్రను పూర్తి చేసుకొని తిరిగి వచ్చినటువంటి భారత్కి చెందిన శుభాంశు శుక్లా ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, వాట్ మేడ్ యూ టు బికమ్ ఐఏఎఫ్ పైలట్ ఫ్రమ్ ఐఏఎఫ్ పైలట్ టు astronaut of ISS? No specific thought. Actually, I was serving as a test pilot when this opportunity opened up, and I don't think there was any deliberate thought at that point of time. It was very instinctive decision. I think everybody's dream is to extend, sky to space, and I think when that opportunity opened up, I immediately applied. So, if I'm not wrong, your training was spanned in US, Russia, and in India. Yes. So, what was the toughest part? Though it is challenging, the training is challenging, and we have been training since 2020. We have trained in Russia, then we came back to India, we were training here, and then we went to US. Training is achieving the similar objective, preparing people to go to space, but they are being done in a different way, every place. So there are some differences, but overall the objective is same. So what was the toughest day that you have been there in ISS? I think the first few days are challenging because your body is not feeling good, you are not feeling good, and you have to work because you are there for short duration. So first 2 to 3 days were quite challenging, but after that your body gets used to the space environment, so it becomes okay. Sir, what is the suggestion you want to give to the youngsters, especially Gen Z? My suggestion to them is to be excited, be curious. I think India is on its path of space journey. It is going to be very glorious and a big contributor towards the dream of Viksit Bharat 2047. So my message to the youth is to be excited and be a part of this and actively participate in this, and not just think that it is somebody else's job. Assume the responsibility and think that this is my job. I have to take India from here to being Viksit Bharat 2047. Thank you. Sir. Congrats once again. Thank you so much. సో ఇవి మొత్తంగా శుభాంశు శుక్లా చెప్తున్నటువంటి విషయాలు. ప్రతి ఒక్కరూ ఆకాశమే హద్దుగా చెలరేగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని, అందరూ ఆ దిశగా కృషి చేయాలని, ముఖ్యంగా జెన్జీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధంగా కృషి చేయాలని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో శివరామ్ కృష్ణప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తెలంగాణలో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. 2015 గ్రూప్ 2 నోటిఫికేషన్కు సంబంధించి 2019లో ఇచ్చిన ర్యాంకులు రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. 2019 అక్టోబర్ 24న చేపట్టిన గ్రూప్ 2 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఈ నెల 17న తీర్పు ఇచ్చారు. జవాబు పత్రాల్లో వైట్నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్ చేసిన పార్ట్ బి పత్రాల మూల్యాంకనం చేయటం చెల్లదని సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోసారి మూల్యాంకనం చేసి అర్హుల జాబితా విడుదల చేయాలని తెలిపింది. ఈ ప్రక్రియ 8 వారాల్లో ముగించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ వేసిన పిటిషన్పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో డబుల్ బబ్లింగ్, వైట్నర్ వినియోగం అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని, అన్ని పరిగణలోకి తీసుకునే టీజీపీఎస్సీ నియామక ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. 2019లో ఎంపికైన అభ్యర్థులు ఇప్పుడు వివిధ హోదాల్లో 6 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని, సింగిల్ బెంచ్ ఉత్తర్వుల కారణంగా వారందరికీ నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. బీసీల్లో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అత్యంత వెనుకబడిన కుల సంఘాల తరపున న్యాయవాది సుదర్శన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెంచ్ను కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన సీజే రేపు విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని తాను చేయను, ఎవరిని చేయనివ్వబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 260 కోట్లతో 2 దశల్లో చేపట్టనున్న పనులకు భూమి పూజ నిర్వహించారు. మొదటి దశలో 140 కోట్లు వ్యయంతో టీటీడీ వివిధ పనులు చేపట్టనుంది. 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మాణం చేపట్టనున్నారు. 7 అంతస్తులు మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మాణాలకు సీఎం భూమి పూజ చేశారు. 120 కోట్లతో 2వ దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులు చేయనున్నారు. వెంకటేశ్వర స్వామి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి భూములిచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వారికి గత పాలకులు ఎంత నరకం చూపించారో ప్రత్యక్షంగా చూశానని, కలియుగ దైవాన్ని నమ్ముకున్న రైతులకు అన్యాయం జరగకుండా చూశాడని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆలయాల నిర్మాణానికి భక్తులు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. అల్టిమేట్గా నా ఆలోచన ఒకటి, ఆరోగ్యం, సంపద, ఆనందం, ఈ 3 ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. రాజధాని అమరావతిలో అధికారులకు, కాంట్రాక్టర్లకు ఇచ్చిన గడువులోపు పనులు జరగాల్సిందేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అమరావతి రైతుల సమస్యలకు పరిష్కారం దిశగా త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించిన కమిటీ వచ్చే వారం నిర్వహించబోయే సమావేశంలో రైతులకు చెప్పాల్సిన అంశాలపై చర్చించారు. అసైన్డ్ ల్యాండ్స్, లంక భూములు, జరీబు, మెట్ట భూములు, రైతుల ప్లాట్ల విభజన, గ్రామ కంఠం, టీడీఆర్ బాండ్లు, వీధిపోటు ఇతర అంశాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు ఏం చేయాలి, ఎలాంటి మినహాయింపులు ఇవ్వాలనే అంశాలపై చర్చించారు. ఎలా చేయాలనే అంశంపై మంత్రి నారాయణ, అధికారులు తమ ఆలోచనలు జోడించి సమస్యలకు పరిష్కారం దిశగా చర్చించారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని పెమ్మసాని భరోసా ఇచ్చారు. వచ్చే 6 నెలల్లో రాజధానికి కావలసిన మౌలిక సదుపాయాలను పూర్తి చేసే దిశగా కార్యాచరణ ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా కూటమి సర్కార్ అన్ని చర్యలు చేపడుతోందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మొక్కజొన్న రైతుల సమస్యలపై ఉన్నతాధికారులు, ప్రైవేట్ సంస్థ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అచ్చెన్న పౌల్ట్రీ, విత్తనాల సంస్థలు, ఫార్మా, ట్రేడర్స్ అందరూ ధర, పరిమాణాన్ని తగ్గించకుండా కొనుగోలు చేయాలని సూచించారు. ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఈ ఏడాది ఖరీఫ్లో కనీస మద్దతు ధరకు మొక్కజొన్న సేకరించేందుకు అనుమతి కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు మంత్రి తెలిపారు. ఏపీలో మొక్కజొన్నను 1,42,282 హెక్టార్లలో సాగు చేయగా అంచనా ప్రకారం 8,18,753 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చినట్టు చెప్పారు. రైతులను రక్షించడానికి ఉత్పత్తిలో 25% సేకరించాలని, ఈ సేకరణ కోసం రాష్ట్ర ధరల స్థిరీకరణ నిధి నుంచి 7,630 కోట్ల బడ్జెట్ను విడుదల చేయాలని అభ్యర్థించినట్టు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పంపాలనే ఇండస్ట్రియల్ పాలసీపై ప్రతిపక్షాలు కావాలనే బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. హిల్ట్ పాలసీలో ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇందులో కుంభకోణానికి ఆస్కారమే లేదని వివరించారు. హిల్ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్న ఉత్తమ్ దానిని సంక్షేమ, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని పేర్కొన్నారు. ఏం చేసినా ప్రభుత్వాన్ని తప్పుపట్టాలనే ధోరణి ప్రతిపక్ష నేతల్లో కనిపిస్తోందన్న మంత్రి కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్ పైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని. ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ఆయన ల్యాండ్ స్కామ్ అంటాడు, ఒక ఆయన ఏమంటాడు 9,932 ఎకరాలు, ఒక ఆయన అంటాడు 5 లక్షల కోట్ల కుంభకోణం అంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బదనాం చేసే ప్రయత్నం. ఇది కుంభకోణం స్కామ్ ఎట్లా అంటున్నారు మీరు? అసలు పాలసీ జియో రూపంలో తీసుకొచ్చి సబ్ కమిటీలో పాస్ చేసి క్యాబినెట్లో చర్చించి పాస్ చేసి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక జియోని ఇష్యూ చేసినాం కదా. ఒక పెద్ద మనిషి మేము ఇది మళ్ళీ మారుస్తాం, పారిశ్రామికవేత్తలు ఎవరు అప్లై చేయొద్దని అన్నట్టుంది. మీరు అధికారంలో వచ్చేది లేదు, మళ్ళీ పాలసీ మారేది లేదు. ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున వస్తున్న పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఆదేశించారు. ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులతో మంత్రి విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. వివిధ దశల్లో ఉన్న 6,000 కోట్లు విలువైన ప్రాజెక్టు పనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత కాల పరిమితిలోగా అవసరం మేరకు అన్ని సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. 15 రోజులకోసారి పనితీరుపై తనకు నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. లో వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గొట్టిపాటిని దిశానిర్దేశం చేశారు. సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూములు గుర్తించి అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. రైతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చే విషయంలోనూ ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని అధికారులకు గొట్టిపాటి తేల్చి చెప్పారు. కాంబోడియా దేశాన్ని వేదికగా చేసుకుని డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను భీమవరం పోలీసులు పట్టుకున్నారు. 14 మంది నిందితుల్లో 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. భీమవరానికి చెందిన ఓ విశ్రాంత ప్రొఫెసర్కు సిమ్ కార్డు పేరుతో ఫోన్ చేసి అందులో తేడా ఉందని సరిచేస్తామంటూ చెప్పగా కంగారు పడిన బాధితుడు ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించారు. ఫలితంగా బాధితుడు ఖాతా నుంచి పలు దఫాలుగా సైబర్ నేరగాళ్లు 78 లక్షల రూపాయలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న భీమవరం 2వ పట్టణ పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి సైబర్ నేరగాళ్ల కోసం గాలించారు. కార్డ్ డీల్ అనే కొత్త పద్ధతి ద్వారా సైబర్ నేరగాళ్లు నగదు దోచుకున్నారని, వీరి నుంచి 42 లక్షల నగదు, 15 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ వెల్లడించారు. There is no digital arrest that exists in India. ఏమైనా అట్లాగా కాల్ చేస్తే వెంటనే లోకల్ పోలీస్ కానీ 1930కు కాల్ చేయండి. అండ్ ఆల్సో ఇది బికాజ్ మోస్ట్ ఆఫ్ దీస్ విక్టిమ్స్ ఆర్ ఓల్డ్ పీపుల్, అక్కడ వెళ్ళి వీ విల్ ఆల్సో ఆర్గనైజ్ అవర్ ఎఫర్ట్స్. తర్వాత బ్యాంక్ కూడా మాట్లాడటం జరిగింది. అట్లాగే సీనియర్ సిటిజన్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు బ్యాంక్, ఈ విషయంలో కూడా చూస్తే 6 సార్లు ద విక్టిమ్ హ్యాస్ గాన్ టు బ్యాంక్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ది అమౌంట్ ఆన్లైన్. సో దే నీడ్ టు బి గైడెడ్, ఆస్క్ ద క్వశ్చన్, మీరు ఎందుకు డబ్బులు పంపిస్తున్నారు? మేబీ దిస్ అమౌంట్ మే నాట్ లుక్ దాట్ బిగ్ ఆర్ దాట్ స్మాల్, బట్ జాగ్రత్తగా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు స్టాప్ అండ్ ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్, ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. And detection, and as I told, it's taking a lot of painstaking efforts and everything. If you choose, it will look like very small in 5 minutes. I have covered it up. But 10 రోజుల నుంచి మన అందరూ టీమ్, CI 2 టౌన్ గారు, 1 టౌన్ గారు, భీమవరం రూరల్ CI గారు, ఆకుడు CI గారు అందరూ చూస్తున్నారు. And our special commando SI Jermon Mamshi, he is being following the entire development through his technological apps and everything. 6 months course he has also done in this regard. So it is a very difficult thing. బట్ మనం కూడా నేర్చుకుంటున్నారు, ఫ్రాడ్స్ కూడా న్యూ మెథడ్స్ ఇన్వెంట్ చేస్తున్నారు, హౌ టు ఫ్రాడ్ పీపుల్. బట్ వీఆర్ ఆల్సో క్యాచింగ్ అప్ అండ్ విల్ డెఫినెట్లీ మేక్ షూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ ప్రివెంటెడ్ అండ్ డిటెక్టెడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ. సొంత నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మంగళగిరిలో 1,73,00,000తో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని లోకేష్ ప్రారంభించారు. పాఠకుల కోసం ఏర్పాటు చేసిన వసతులను మంత్రి స్వయంగా పరిశీలించారు. గ్రంథాలయానికి రోజు వచ్చే యువకులతో మాట్లాడిన మంత్రి ఉద్యోగాన్ని సాధించేందుకు గ్రంథాలయం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకున్నారు. ఆత్మకూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని, మాజీ మంత్రి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించారు. మంగళగిరిలో కొత్తగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి కోసం మంత్రి చీరలు కొనుగోలు చేశారు. అయ్యప్ప దీక్ష తీసుకుని విధులు నిర్వహించే పోలీసు ఉద్యోగుల విషయంలో పోలీసు శాఖ అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ అయ్యప్ప స్వాములు బీజేవైఎం చేపట్టిన నిరసన అరెస్టుకు దారితీసింది. లగ్డికప్పుల్లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన అయ్యప్ప స్వాములు బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులకు స్వాములకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో హిందూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసు శాఖ వ్యవహరిస్తుండడం దారుణమని స్వాములు ఆరోపించారు. తరువాత డీజీపీ కార్యాలయంలోకి దూసుకు వెళ్లడానికి యత్నించిన స్వాములను పోలీసులు అరెస్టు చేశారు. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐ అయ్యప్ప మాల వేసుకోగా ఉన్నతాధికారులు ఆయనకు మెమో జారీ చేశారు. ఈ మెమోను వెనక్కు తీసుకోవాలని స్వాములు డిమాండ్ చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. పుదుచ్చేరికి దక్షిణాగ్నేయంగా 640 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు దక్షిణ ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం మరికొన్ని గంటల్లో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతం తమిళనాడు ప్రాంతాల్లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో 24 గంటల్లో ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎక్కడనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో జోరందుకున్న వేళ ఆయనను జైల్లో కలిసేందుకు రావల్పిండిలోని అడియాల జైలు అధికారులు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు 3 రోజుల నుంచి ఇమ్రాన్ను చూసేందుకు అనుమతించాలంటూ చేస్తున్న ఆందోళన ఆయన మద్దతుదారులు విరమించారు. ఇవాళ డిసెంబర్ 2న ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ను మరో జైలుకు తరలించారనే వార్తలను ఖండించారు. ఇమ్రాన్కు 5 స్టార్ హోటల్ కంటే మెరుగైన ఆహారం ఇస్తున్నట్టు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్కు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించామని, ఏ టీవీ ఛానల్ కావాలనుకున్నా చూసే వెసులుబాటు ఇచ్చామన్నారు. వ్యాయామం చేసుకునేందుకు పరికరాలు సమకూర్చినట్లు తెలిపారు. అనేక కేసుల్లో 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు గత వారం కూడా ఆయన సోదరీమణులు జైలు వద్దకు వెళ్లగా అధికారులు అనుమతించలేదు. ఆ సమయంలో అధికారులు తమతో అనుచితంగా వ్యవహరించారంటూ ఇమ్రాన్ సోదరీమణులు పంజాబ్ పోలీస్ చీఫ్కు లేఖ రాశారు. ఇదే సమయంలో ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతించాలంటూ జైలు వద్ద వందల మంది పీటీఐ మద్దతుదారులు నిరసనకు దిగారు. ఈ దశలో ఇమ్రాన్ ఎక్కడ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు అడియాల జైలు అధికారులు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తన సైనిక శక్తి సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడంలో దాయాది దేశం నిమగ్నమైంది. పాక్ భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్లు నేవీ వైస్ అడ్మిరల్ కె స్వామినాథన్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎన్నడూ లేని విధంగా పాక్ పెద్ద మొత్తంలో ఆయుధాలను సమకూర్చుకుంటోందని చెప్పారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా పాక్ భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్నట్టు స్వామినాథన్ వెల్లడించారు. ఇది భారత్కు ఆందోళన కలిగించే విషయమని హెచ్చరించారు. అటు చైనాతో కూడా భారత్కు ముప్పు పొంచి ఉందన్నారు. డ్రాగన్ నౌకాదళం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద దళంగా మారిందని, 5, 6 తరం యుద్ధ విమానాలు, 3వ విమానవాహక నౌక ఫుజియాన్ను చైనా ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే హిందూ మహాసముద్ర ప్రాంతంలో 5 నుంచి 8 నౌకలను చైనా మోహరించినట్లు స్వామినాథన్ వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రం సహా హిందూ మహాసముద్రంలో చైనా తన సామర్థ్యాన్ని పెంచుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో 3 కేసుల్లో 21 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ మేరకు హసీనాను దోషిగా తేల్చుతూ బంగ్లాదేశ్ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో మరణశిక్ష విధించగా తాజాగా మరో 3 అవినీతి కేసుల్లో ఆమెను దోషిగా తేల్చింది. పూర్బాచోల్లోని రాజుక్ న్యూటౌన్ ప్రాజెక్టులోని ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ హసీనాపై 3 కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ జరిపిన బంగ్లాదేశ్ కోర్టు ఈ వ్యవహారంలో హసీనా అవినీతికి పాల్పడినట్లు తేల్చింది. ఒక్కొక్క కేసులో 7 ఏళ్ల శిక్ష ఖరారు చేస్తూ మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు బంగ్లాదేశ్ కోర్టు తీర్పు ఇచ్చింది. హాంకాంగ్ ఉత్తర తాయ్పో జిల్లాలోని నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం. మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి భవంతుల కిటికీల వద్ద మరమ్మతుల కోసం అమర్చిన పాలిస్టరైన్ బోర్డులే కారణమని తేలింది. ఈ మేరకు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన అధికారులు పాలిస్టరైన్ బోర్డులకు మండే స్వభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఈ బోర్డులకు అంటుకున్నాయని, తర్వాత వేగంగా పలు అపార్ట్మెంట్లకు వ్యాపించాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన హాంకాంగ్ పోలీసులు 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 1983లో నిర్మించిన ఈ భవన సముదాయంలో మొత్తం 8 బ్లాక్లు, 1984 ప్లాట్లు ఉన్నాయి. దాదాపు 4600 మంది వరకు నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. నిన్నటి ఘటనలో 7 బ్లాకులకు మంటలంటుకోగా ఇప్పటి వరకు 44 మంది మృతి చెందారు. 300 మందికి పైనే గల్లంతయ్యారు. ఈ భవనాల్లో మంటలను దాదాపు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది భవనాల్లో చిక్కుకుని ఉన్న వారి కోసం సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తాయ్పో జిల్లాలో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి భవనం నుంచి కాపాడిన వారికి అక్కడ అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. అమెరికా వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనను ఉగ్రచర్యగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. శ్వేత సౌధం సమీపంలో నేషనల్ గార్డ్స్పై ఓ వ్యక్తి కాల్పులకు తెగబడిన ఘటనపై స్పందించిన ట్రంప్ అది ఒక దారుణమైన దాడి అన్నారు. అది విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య అని, ఇది అమెరికా మొత్తంపై జరిగిన దాడిగా ట్రంప్ అభివర్ణించారు. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. కాల్పుల అనంతరం దుండగుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడు ఆఫ్ఘనిస్తాన్కు చెందినవాడిగా గుర్తించామని, అతడు జో బైడెన్ పాలన సమయంలో అమెరికాలోకి ప్రవేశించాడని ఆరోపించారు. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఆఫ్ఘాన్ నుంచి దేశంలోకి వచ్చిన వారందరినీ తిరిగి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. శరణార్థులు తమ మనుగడకే ప్రమాదకరమని ట్రంప్ మండిపడ్డారు.
కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్లో మరో 500 మంది నేషనల్ గార్డ్స్ను మోహరించాలని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. అటు ఆఫ్ఘన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అమెరికన్ల భద్రతే తమకు ప్రాధాన్యమని వెల్లడించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.